crores మాకు తీసుకురండి. 600 crores ఎట్లనైనా గవర్నమెంట్ అనేది శాంక్షన్ చేస్తుంది. శాంక్షన్ చేసినప్పుడు మీరు శాంక్షన్ చేసిన మనీని మాకు యూజ్ చేయండి. మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. కొత్తగా పెట్టేదానికంటే ఉన్నదాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం బెటర్ కదా. 600 crores అయ్యే దాని బదులు మీకు 100 crores అయిపోతుంది. మీరు 2000 రూపీస్ ఎవ్రీ మంత్ స్టైఫండ్ ఇచ్చే బదులు ఫస్ట్ ఇవ్వాల్సిన 10,000 రూపీస్ స్కాలర్షిప్ ప్రెజెంట్ చేయండి. అసలు ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్స్ ఇవ్వట్లేదే. మాకు రావాల్సిన స్కాలర్షిప్స్ ఇవ్వండి. బీటెక్ వాళ్ళకి కూడా ఇప్పుడు రియంబర్స్మెంట్స్ అవ్వక ఫీజెస్ కట్టమంటున్నారు. ఎక్కడి నుంచి కడతారండి? అందరూ ఒకటేసారి ఫీజెస్ కట్టమంటే రియంబర్స్మెంట్స్ చేయండి. కొత్త కొత్త స్కీములన్నీ తీసుకొచ్చే బదులు ఉన్నదాన్ని డెవలప్మెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పాలిటెక్నిక్ విద్యార్థుల ఐక్యత. జీవో 97ను, జీవో 97ను వి ఓన్ జీవో 97ను. పాలిటెక్నిక్ విద్యను ఎస్బిటిఇటిలో, పాలిటెక్నిక్ విద్యను ఎస్బిటిఇటిలో మాకొద్దు 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 మాకొద్దు. గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు పెద్దలు బండారు లక్ష్మారెడ్డి గారికి, గౌరవనీయులు సీనియర్ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు షంబీపూర్ రాజు గారికి, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ పెద్దలు రమణారెడ్డి గారికి, గౌరవనీయులు బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారికి, చాలా మంది ఉన్నారు ఏమనుకోవద్దు, ముఠా జయసింహ గారు, సాత్విక గారు, ధీరజ్ గారు, యతేష్ గారు, రేవంత్ గారు, గిరి